గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద డిబేట్ లెఫ్ట్ అండ్ రైట్. ఈసీ వర్సెస్ ఏపీ సీఎం చంద్రబాబుగా సాగుతున్న వార్ మరో టర్న్ తీసుకుంది. చంద్రబాబు నాయుడుకి ఝలక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ రోజున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి వచ్చి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తర్జుమా చేసి పంపించాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి ఏమన్నారు, ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు అనే వివరాలను పంపించాలని ద్వివేదికి ఈసీ సూచించింది. అందుకు సంబంధించిన వీడియో, వాయిస్ రికార్డులను కూడా పంపించాలని ఆదేశించింది. ఓవైపు ఎన్నికల సంఘం పనితీరుపై చంద్రబాబు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్న వేళ ఈసీ తాజా నిర్ణయం మరింత వేడి రాజేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మాయావతికి 48 గంటలు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు 72 గంటల బ్యాన్ విధించిన ఈసీ తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశం ఆసక్తి రేపుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీ నేతలపై ఐటీ దాడులు ఏకంగా ముఖ్యమంత్రుల హెలికాప్టర్లను పరిశీలించే వరకు దారితీస్తున్నాయి. ఈ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ గురించి ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ గారు, అలాగే వైసీపీ నుంచి శంకర్ గారు, బీజేపీ నుంచి లక్ష్మీపతి రాజా గారు, విశ్లేషకులు సీనియర్ పాత్రికేయులు అజయ్ గారు చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం సార్. ముందుగా సురేష్ గారితో చర్చను ప్రారంభిద్దాం. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు, ఈసీ మీద పోరాటం చేస్తున్నారు, ఢిల్లీ లెవెల్లో మాట్లాడారు, రాష్ట్ర స్థాయిలో మాట్లాడారు. అయితే ఇక్కడ ఇవాళ చర్చనీయాంశం ఏంటంటే ఆ రోజు ఏం మాట్లాడారు అనేది ప్రధానంగా తర్జుమా చేసి పంపించమని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈసీ చెప్పినట్టుగా మనకి అందుతున్న సమాచారం. దీని మీద ఆల్రెడీ వాళ్ళు పంపించారని కూడా చెప్తున్నారు. వీడియో ఫుటేజ్ పంపించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు గారు మాట్లాడుతూ వేలిలా చూపించి మాట్లాడుతున్న ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే చంద్రబాబు ఈసీని బెదిరించారు, ఇక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేదిని బెదిరించారు, ఆ రకంగా ఓటర్లను, ఎన్నికలను, పోలింగ్ను ప్రభావితం చేశారనేది ఆరోపణ నేపథ్యంలో ఇవాళ వాళ్ళు ఆ నివేదిక తెప్పించుకుంటున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు? మొన్న 10వ తారీఖున అంతకుముందు ఒకరోజు ముందు చీఫ్ సెక్రటరీని కూడా వెంటనే బదిలీ చేయటం జరిగింది. అంతకుముందు విజయసాయి రెడ్డి గారు వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వటం, లేకపోతే గత 1 నెల రోజులుగా ఫారం 7 మీద వాళ్ళు ఇచ్చినటువంటి, మీరు ఆ రోజు సీఎం గారు ఇచ్చిన రిప్రజెంటేటివ్, ఇంకో విషయం కూడా, అది చీఫ్ మినిస్టర్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ తరఫున ఉన్నటువంటి మాకున్న అనుమానాలు కానీ, మాకు ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, గత నెలన్నర నుంచి ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల, పర్టికులర్లీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి చేయటం పట్ల మా నిరసన వ్యక్తం చేయడానికి అట్లాగే లెటర్ రూపేణా ఇచ్చాం. దాంట్లో ఈరోజు వాళ్ళు చూసి ఏం మాట్లాడారనేది అవసరం, మేము రిటర్న్గా ఇచ్చాం. ఆ ఇచ్చిన కాపీనే మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించమని చెప్పాము. అట్ ది సేమ్ టైం మొన్న మళ్ళీ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా అదే ఇవ్వటం జరిగింది. గత నెలన్నర నుంచి ఏం జరిగిందండి? ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. విజయసాయి రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మొదలెట్టారు. దానికి కొంచెం ఇంకొక 10 రోజుల ముందు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున లేకపోతే మా సేవా మిత్రులందరూ కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి మా డేటా అంతా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. కలెక్ట్ చేసుకుంటా అంటే ట్యాబులు పెట్టి తీసుకెళ్ళిన వాళ్ళల్లా వీళ్ళు ఓట్లు తొలగిచ్చేస్తున్నారు. అప్పుడు సిసోడియా గారు ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్గా సిసోడియా గారు ఉన్నారు. దొంగ ఓట్లు ఉన్న ఓట్లు తీసేస్తున్నారు, మీ ఓట్లు తొలగిచ్చేస్తున్నారు ఈ ట్యాబులు పెట్టి అంటే అప్పుడు సిసోడియా గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఓట్లు తీసేయటం అనేది ఎవరి వల్ల కాదు, అది మేము చేయాల్సిన పని. ఎవరైనా సరే వాళ్ళు ట్యాబులు తీసుకొచ్చి సర్వర్లో తీసేయడం అనేది జరగని పని ఇచ్చినా కూడా వాళ్ళు పదే కంప్లైంట్లు ఇవ్వటం, అదే విషయం మాట్లాడటం, తర్వాత ఢిల్లీ వెళ్ళి వీళ్ళు 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఇవ్వటం, తర్వాత వీళ్ళు ఒక 9 లక్షల ఓట్లు తీసేయడం కోసం ఫామ్ 7లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఐపీ అడ్రస్ నుంచి 2000, 3000 బల్క్గా ఇవ్వటం.
ఇవన్నీ కూడా మీరు మీరు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రంలో మీరేం మాట్లాడాలనుకున్నారో ఏం చెప్పాలనుకున్న వినతి పత్రం ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేకపోతే ఇతరుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అడిగింది ఏంటంటే బెదిరించారు అనే చెప్తామనండి. ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని బెదిరించారు అనే నేపథ్యంలో ఆ వీడియోలు ఫుటేజ్ పంపించండి, ఏం మాట్లాడారు అక్కడ ద్వివేదిత ఏం మాట్లాడారు తర్జుమా చేసి పంపించండి అన్నారు. వాళ్ళు అన్నారు వాళ్ళు పంపించుకోమానండి. ఇటు అందరూ అది లైవ్ టెలికా అది అందరికీ వచ్చింది చూసింది. దాని మీద ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీరు బెదిరించారా? మీరు ఒక విషయం చెబుతున్నా, ఇదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలంగాణలో రజత్ కుమార్ 25 లక్షల ఓట్లు పోతే అట్ ది సేమ్ టైం కౌంటింగ్ ఓట్లకి పోలింగ్ ఓట్లకి తేడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 2000 3000 ఓట్లు ఉంటే సారీ చెప్పిన అయితే ఆ రజత్ కుమార్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేశాడు? ఎవరికి తాబేదారులుగా పనిచేస్తున్నారు మీరు? ఇదే మీరు చూడండి, చాలా దారుణమైనటువంటి మాట ఎవరు ప్రధానమంత్రి గారు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు సన్సెట్ గురించి మాట్లాడాడు. ఎంత దుర్మార్గమో తెలుసా? ఎంత తప్పుడు మాట ఆయనకి అర్థమైందా? యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా నేలబారు రాజకీయాలు అంత చేయొచ్చా? అంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు అర్థం చేసుకున్నారా? ఇదే ఎలక్షన్ కమిషనరు వీళ్ళే ప్రధానమంత్రి మాట్లాడిన మాటలను తర్జుమా చేసి పంపించలేకపోయారా? వాళ్ళు మేమేం మాట్లాడాం? మాకు గత నెలన్నర నుంచి జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి ఆ విషయాల గురించి మేము మాట్లాడాం, డిస్కస్ చేసాం. కొంచెం మీరు ఒకటే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీది కూడా ఒక కాన్స్టిట్యూషనల్గా ఇండిపెండెంట్ బాడీ. అప్పుడు ఏమన్నారు? మేమేమి లేదండి, పైనుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే మేము అమలు చేస్తున్నాం అన్నారు. ఏ రకమైన పరిస్థితికి వచ్చారంటే ఈ రోజున ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనరే పరిపాలించినట్టుగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చీఫ్ ఎలక్షన్ కమిషనరే పరిపాలించినట్టు ఇవాళ ఒకటి చెబుతున్నాను. నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని ఇచ్చారు. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనరే కనుక ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టయితే ఎవరు ఫెయిల్ అయ్యారండి? ఇక్కడ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అని చెప్పేసి మీరు కోడెల శివప్రసాదరావు గారి మీద దాడి చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు వాళ్ళు. అదేవిధంగా నిన్న తిరుపతి నాయుడు అనే అతన్ని నెల్లూరులో దారుణంగా కోటరెడ్డి శ్రీధర్రెడ్డి మనుషులు కొట్టి చచ్చిపోయేటట్టుగా కొడితే అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఈ రకమైన దాడులు చేస్తా అంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి వాళ్ళు కనుక గవర్నర్ గారు ఫీల్ అయితే ఎలక్షన్ కమిషన్ని మీద యాక్షన్ ఏం తీసుకుంటారో అడగండి. ఎందుకంటే గత నెలన్నర నుంచి ఎలక్షన్ కమిషనే పరిపాలిస్తుంది. డీజీని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? సిఎస్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? శ్రీకాకుళం కలెక్టర్ గారు 3 రోజులు ఆయన చేరి ఆయన ఏమన్నారు? ఏమంటే నాకు ఇంకా జిల్లాలో నేను ఇంకా రివ్యూ చేయలేదు, నాకు కొంచెం టైం అంటే మీటింగ్కి కొంచెం ఇబ్బంది ఉందన్న, అందుకే సస్పెండ్ చేశారు. అంటే గత నెలన్నర నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎలక్షన్ కమిషనరా, ఎలక్టెడ్ బాడీయా? శంకర్ గారు, ఒకవేళ అదే ఫెయిల్ అయితే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది, మరోసారి ఫెయిల్ అయింది, ఎలక్షన్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది, ప్రభుత్వ నిర్వహణలో ఫెయిల్ అయింది. శంకర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి ఈ ఎలక్షన్ కమిషన్ మీద. మీరు ఎట్లా చూస్తున్నారు? ఈసీ నుంచి ఇట్లా ఏదైతే ద్వివేదితో మాట్లాడారో ఆ అంశాల పట్ల నివేదిక పంపిమనటం దేనికి సంకేతం? ఇది మళ్ళీ ఏమన్నా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవటానిక ఏంటి? ఎందుకు ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి, ఈవీఎంలు మొరాయించినాయి, సరిగా ఎలక్షన్ కండక్ట్ చేయడంలో అనేక ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. కానీ వాటన్నిటి మీద నివేదిక కోరని ఈసీ ఇవాళ చంద్రబాబు మాట్లాడిన మాటల మీద నివేదిక కోరటంలోనే ఆంతర్యం ఏమిటి? ఒకటి సార్, నమస్తే అండి అందరికీ. ఈరోజు ఎన్నికల కమిషన్ ఏదైతే మనము సబ్జెక్ట్ పెట్టుకున్నామో ద్వివేదిని ఏమన్నాడు ఏంటి అనేదంటిది అయితే నాకు తెలిసి ఇంత ఆలస్యంగా ఎన్నికల కమిషన్ స్పందించడంలో ఎందుకు ఇంత ఆలస్యం చేశారంటాను. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక ఎన్నికల కమిషన్కి వెళ్ళి 24 గంటల్లో ఎన్నికలు జరుగుతాయనేటువంటి తరుణంలో వెళ్ళి అక్కడ ధర్నా చేసేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సాక్షాత్తు ద్వివేది గారు ఎవరైతే ఎన్నికల కమిషన్ ఉంటారో ఆయన రూమ్లో కూర్చొని ఆయన బెదిరిస్తూ ఎన్ని చేసినందుకు ఇమ్మీడియట్గా యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది ఎన్నికల కమిషన్ను మేము నిలదీస్తున్నాము. నెంబర్ 2, ఇందాక మన టీడీపీ మిత్రులు మాట్లాడుతూ ఏదో ఇలా చేశారు, ఆ చంద్రబాబును సన్నునన్నారు, చాలా దుర్మార్గం అన్నారు,
వ్యక్తిగతంగా అన్నారు కదా, నిజంగా అది అలా అనకూడదు. కానీ మన టీడీపీ మిత్రులు చెప్పినట్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రామాయణము, మహాభారతము, లేకపోతే ఉదయం పూట వస్తారు చూడు ఎవరైనా చాగంటి వారి యొక్క సూక్తులు చెప్పినట్లు ప్రచారంలో చేసిందే మొదటి నుంచి కూడాను. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ప్రచార సభల్లో కేవలం జగన్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా రాయలసీమ వ్యక్తులను గూండాల దగ్గర నుంచి, రాక్షసుల దగ్గర నుంచి మొత్తం అంతా మరణ వాంగ్మూలం రాసుకున్నట్టే జగన్ గారికి ఓటేస్తేనటువంటి వ్యక్తిగతంగా కక్షపూరితంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ చూడలేదా? ఎందుకు నోటిఫికేషన్ ఇలాంటి ఇవ్వలేదు అనేది ఇంకోటి. సార్, రెండోది మనం మాట్లాడుతున్నాం కదా, మీరు కూడా ఇందాక చెప్తూ ఎన్నికల్లో ఈవీఎంలు అన్ని మొరాయించి అంటున్నారు కదా. ఒక్కసారి మనం రికార్డ్ చూస్తే సార్, రాష్ట్రంలో దగ్గర 42,000 ఈవీఎం మిషన్స్, అంటే ఒక అభ్యర్థికి కావాల్సి ఎమ్మెల్యే అభ్యర్థికి, అట్ ద సేమ్ టైం ఎంపీ అభ్యర్థికి 42,000, అంటే దగ్గర 94,000 ఈవీఎంలు రాష్ట్రంలో ఉంటే అందులో పని చేయకుండా ఉండేవి 307. 307 అంటే 0.003. 2014 ఎన్నికల్లో 3% ఈవీఎంలు మొరాయిస్తే ప్రస్తుత ఎన్నికల్లో 0.03, 300+ మాత్రమే ఉన్నాయి. శంకర్ గారు, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నివేదికకి రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పిన దానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తేడా ఉంది. ఓటు వేసి తన బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని ఫోటోలకు, వీడియోకి ఫోజులు ఇస్తూ ఇలా ఏలు చూపించేసి ఓటు వేసాం అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళారు. శంకర్ గారు ఒక్క మాట, 10:30కు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? 10:30కు వచ్చాక ఎన్నికల సమీకరణ ఇస్తూ ఎన్నికలలో పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనేటువంటి భయంతో ఎన్నికల మిషన్లు పనిచేయలేదు అని అల్లకొల్లోలం సృష్టించడానికి, ఓటర్లను ప్రభావితం చేయడానికి, ప్రభావితం అంటే ఎలా అంటే ఓటింగ్ శాతం తగ్గించడానికి 30% ఈవీఎంలు పనిచేయలేదంటే ఓటు వేయడానికి జనాలు రాకూడదనేటువంటి దుర్బుద్ధితో. ఒక్క నిమిషం శంకర్ గారు, శంకర్ గారు మీరు చాలా పాయింట్స్ చెప్పారు. శంకర్ గారు ఎస్, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి మీద మీకు ఇన్ని కంప్లైంట్లు ఉంటే మీరెందుకు ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తుంది, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినాయని మీరెందుకు కితాబిచ్చారు? మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇవాళ మీరు చెప్పారు, చాలా సంఘటనలు చెప్పారు. మీరు చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు, ఈ రకంగా ఒక వ్యక్తిగతంగా జగన్ని మాట్లాడుతున్నారు, లేకపోతే వ్యక్తిగతంగా ఈరోజు జగన్కి ఓటేస్తే రాష్ట్రంలో రౌడీలు తయారవుతారని, గూండాలు తయారవుతారని చంద్రబాబు మాట్లాడారనేది అభ్యంతరకరం. అయితే మీరు ఈసీకి ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా? లేకపోతే ఈసీ సరిగా పనిచేయలేదని మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఇలా సరిగా పనిచేయలేదన్న అభిప్రాయం వైసీపీకి ఉంటే ఎందుకు ఎంపీల బృందం వెళ్ళి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేయకపోగా మీరు బాగా పనిచేస్తున్నారు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని కూడా మీరు కితాబిచ్చారు. ఒకటి కిరణ్ గారు, మీరు గమనించారో లేదో, ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి 67 సార్లు చంద్రబాబు సభలలో మాట్లాడిన వాటిని 67 సార్లు మా ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి గారు గోపాల్ ద్వివేదికి ఢిల్లీకి సీడీలు కూడాను, పెన్ డ్రైవ్ల్లో కూడా చంద్రబాబు ఏం మాట్లాడారు, ఏ సభలో ఎలా తిట్టారని 67 కంప్లైంట్లు అగైనెస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండోది, ఎన్నికల కమిషన్ ఈ రోజు కాదు సార్, చంద్రబాబు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా హెలికాప్టర్ గుర్తు ఇచ్చే కేఏ పాల్ వెనకలు పెట్టారో ఆ హెలికాప్టర్ గుర్తుని మీకు కేటాయించడం అన్యాయం అండి అనేటువంటిది ఎన్నికలకు ముందు నెల రోజుల నుంచి మొత్తుకున్నా కూడాను ఎన్నికల కమిషన్ కేఏ పాల్కి అదే గుర్తు కేటాయించింది. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు గారు చేసినటువంటి కేఏ పాల్ అనేటువంటి వ్యక్తిని ముందుకు పెట్టి కొన్ని ఓట్లు చీల్చాలనేటువంటి దాన్ని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారు వెళ్ళేసి ఎన్నికల కమిషన్ ఢిల్లీలో అభ్యర్థించినా కూడా దానికి ఇంతవరకు లేదు. ఎన్నికల్లో అదే గుర్తు ఇచ్చారు, కేఏ పాల్కి ఇచ్చినటువంటి గుర్తు హెలికాప్టర్ గుర్తు, ఫ్యాన్కి సిమిలర్ గా ఉండేది. మూడవది, నిన్న కూడా సాక్షాత్తు గవర్నర్ గారిని కలిసి అన్యాయంగా కేసు కూడా బనాయిస్తూ ఉన్నారు, ఈవీఎంలు ఇలా జరుగుతుంది అనేసినటువంటిది ఎన్నికల కమిషన్ కు ఢిల్లీలో సాయిరెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారికి సాక్షాత్తు మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదండి ఈవీఎం లో కూడా ఏ లోపాలు
ఇవన్నీ కరెక్టే. నేను అడుగుతున్నది ఏంటంటే ఇన్ని లొక్కలొక్కలు జరిగి లేకపోతే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీకెందుకు సంతృప్తి కనిపించింది? ఈసీ పనితీరు బాగుంది అని చెప్పి మీరు ఎందుకు కితాబ్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే రెండు భిన్నమైన కోణాలు కనపడుతున్నాయి నాకు, అందుకోసం అడుగుతున్నా. భిన్నమైన కోణాలు ఒకటే అండి. జరిగిన సంఘటనలు దురదృష్టకరం, అవి జరగకుండా ఉండాలి. మిగతాదంతా కూడా జరిగింది. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ లో 37 మంది డిఎస్పీలను కానీ వాళ్ళని బదిలీ చేయలేదు. డీజీపీ ఠాకూర్ గారిని సాక్షాత్తు ఎన్నికలకు 3 నెలల నుంచి చేస్తా ఉన్నాము, కానీ డీజీపీ ఠాకూర్ గారిని చేయలేదు. ఇదన్నీ ప్రస్తావిస్తూ ఎన్నికల కమిషన్ ఏ విధంగా సమర్థనీయంగా ఎన్నికల కమిషన్ తన డ్యూటీ చేసింది, ఇంకా ఇదంతా చేయలేదు, మాకు ఇలా జరిగింది, డీజీపీ వల్ల మాకు ఇంకా అన్యాయం జరిగింది, ఠాకూర్ గారిని అలానే పెట్టుకున్నారనేటువంటిది చేశాము. ఇది అంతేగాని ఎక్కడా కూడాను వాళ్ళు సమర్థించేసి ఫేవర్ గా ఉందని కాదు. మాకు అనుమానం వచ్చేసి ఈ రోజు కూడాను ఈ విధంగా ఒక ఈవీఎంలో దొంగ అయినటువంటి హరిప్రసాద్ గారు ఒక సాక్షాత్తు కొన్ని ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నేను చెయ్యగలను, ఎన్నికల కమిషన్ పిలిచి బంధించలేదు, ఎందుకంటే ఎన్ని అనుమానాలు, చాలా అనుమానాలు ఉన్నాయి. అది ఎన్నికల కమిషన్ ఆయన పిలిచి బంధించలేదు ఎందుకంటే ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. హరిప్రసాద్ అనేటువంటి సాక్షాత్తు ఆయన TV9 లో మాట్లాడుతూ 5 కిలోమీటర్ల దూరం రేడియస్ లో ఉన్నటువంటి ఈవీఎంలను నేను ట్యాంపర్ చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని అన్న తర్వాత కూడా భయోందనలు ఉన్నాయి మాకు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదైనా చేయగలరు అనేటువంటిది ఇప్పటికి కూడా ఎన్నికల కమిషన్ దాన్ని భద్రంగా చూడాలని, ట్యాంపరింగ్ సహా ఏవి జరగకుండా చూడాలనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నామండి. రైట్ శంకర్ గారు. లక్ష్మీపతిరాజు గారు, అంటే శంకర్ గారు చెప్పడం ఏంటంటే చాలా ఆలస్యం చేసింది, ద్వివేదిని బెదిరించిన విషయంలో వెంటనే నివేదిక కోరాల్సింది, ఆలస్యం చేసిందని చెప్తున్నారు. ఒకవైపు చంద్రబాబు చేస్తున్న ఆరోపణ ఏంటి, సిఎస్ని వైసీపీ వాళ్ళు ఈరోజు సాయంకాలం ఉదయం చెప్తే సాయంకాలం కల్లా బదిలీలు జరిగినాయి, మీరు ఒక ఇండిపెండెంట్గా వర్క్ చేయట్లేదు అని ఫిర్యాదు చేయడానికి వెళితే బెదిరించారు అన్నట్టు ఎంతవరకు వాస్తవం అని అడుగుతున్నారు. మీకు బెదిరించినట్టు అనిపించిందా, లేకపోతే వైసీపీ చేస్తున్న ఆరోపణలతో మీరు ఏకీభవిస్తున్నారా? వైసీపీ తెలుగుదేశం మీద ఆరోపణ చేయటం, తెలుగుదేశం వైసీపీ మీద ఆరోపణ చేయటం, వీళ్ళిద్దరి మీద కేఏ పాల్ కూడా ఆరోపణ చేశాడు. మీరు గమనించాలి, మనం ఆయనకి ప్రజాశాంతి పార్టీ కదా, ఆయన హెలికాప్టర్ కదా, ఆయన ఆరోపణ చేశాడు. మీరు గమనిస్తే మనం నేనన్నా అంటే ఒక ఈ ఇండిపెండెంట్ సంస్థ, ఈ భారతదేశంలో స్వతంత్ర సంస్థ ఒకటి, అన్ని సంస్థల్లో నా వాళ్ళు ఉన్నారు, నేను ఏ సంస్థనైనా వ్యక్తిగతంగా నా వాళ్ళు జ్వరపడ్డారని మెయింటైన్ చేస్తాను, నన్ను ఎవరూ చేయలేరని అనుకునే ఏ వ్యక్తి అన్నా కూడా అది అవివేకం వస్తుంది. రెండోది, ఇందాక సోదరులు ప్రస్తావించారు సురేష్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఇష్టం ఉందా లేకపోయినా అపధర్మమైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి బాధ్యత ఉన్నా బాధ్యత సంతకం అవకాశం ఉన్నా, ఒక బాధ్యత కలిగినటువంటి సరే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగానే వెళ్ళారు అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెళ్తే మనం మెమోరాండం ఇవ్వాలా, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. ఆయన ఇందాక సోదరుడు శంకర్ చెప్తున్నాడు, ఆయన చెప్పినట్టుగా ఈయన గీతోపదేశం ఏదో ఇది రోజు చెప్తుంటారు, పొద్దున్నే టెలికాన్ఫరెన్స్లో పెట్టి అందరం తిడతామే కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే అందరం తిడతాము. ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ విషయంలో మీరు వెళ్ళి నువ్వంటారు సమాజంలో వెళ్ళి నీ ఇష్టం వచ్చినా మాట్లాడతాము. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ, నాకు చాలా చంద్రబాబు నాయుడు గారి సాక్షిగా ఎవరైతే నటుడుగా శాసనసభ్యుడిగా ఉన్నాడో నీ బావమరిది బాలకృష్ణ మతి భ్రమించి మాట్లాడా, తాగి మాట్లాడా, తూగి మాట్లాడా, బహిరంగ సభలో విజయవాడలో అమరావతి సాక్షిగా మాట్లాడితే ముసి నవ్విన చంద్రబాబు నాయుడు గారు SUN డెవలప్మెంట్, SON డెవలప్మెంట్ అంటావు. ఇట్ ఈస్ అవర్ రైట్. అది చర్చ కాదు. ఇవాళ ఎన్నికల కమిషన్ లక్ష్మీపతిరాజు గారు ఎన్నికల కమిషన్కు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక వినతి పత్రం తప్ప? కిరణ్ గారు, 100 సార్లు వెళ్ళండి. అందులో ఏం తప్పు కనిపించింది ఈసీకి? వాళ్ళ అందులో తప్పేం కనిపించింది ఈసీకి? వాళ్ళ ఈసీ విల్ డిసైడ్. లక్ష్మీపతిరాజా బీజేపీయో శంకర్ నేనేమనంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థని బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. ఇందాక సోదరుడు చెప్పాడు సురేష్ గారు, ఆ క్లిప్పింగ్స్ బయటకు వచ్చిన రహస్యం లేదు. ఇది రహస్యం కాదు, ఇది సరైన పద్ధతి కాదు. నేనేమనంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? నువ్వు నాయకుడు, ఆదర్శప్రాయుడుగా ఉండవలసిన నాయకుడు ఎలక్షన్ కమిషన్ని బెదిరించే ధోరణి,
ఇది సమంజసం కాదు. ఇవాళ కూడా స్క్రోలింగ్ చూస్తాను, ఇందాక సాయంత్రం ప్రెస్ మీట్ అయింది. మీరు బెదిరించారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు విన్నారు, చూసారా? నేను చూశాను సార్, క్లిప్పింగ్ కూడా ఉంది, నేను కూడా దాన్ని ఎట్లా ఎక్కడ బెదిరించినట్టు ఎట్లా అనిపించింది? అంటే నేను కూడా చూశాను. చూడండి ఎట్లా బెదిరించినట్టు ఎట్లా ఏమన్నారంటే చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తారా? ఎస్, చీఫ్ సెక్రటరీ ఎందుకు ట్రాన్స్ఫర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు? ఏ బాధ్యత మీద ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుందండి. ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రిగా నీకు అభద్ర ముఖ్యమంత్రి, యూ హ్యావ్ నో రైట్. నువ్వు క్లెయిమ్ చెయ్యి, బ్లేమ్ చెయ్యి, వాళ్ళని షేమ్ చెయ్యి. కానీ ఇవాళ ఏమన్నా నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు? ట్రాన్స్ఫర్ చేస్తే ఎందుకు చేస్తారంటే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క దాని యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసింది ఎవరండి? అప్పీలు చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీట్ కాదా? అంటే ఎన్నికల కమిషన్ డైరెక్షన్కి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుకు భిన్నముగా, అందుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఏజెంట్గా, ప్రతినిధిగా లేదు. ఎందుకంటే ప్రభుత్వం అండర్ కంట్రోల్ ఆఫ్ అందరూ టీడీపీ ఏమంటే పొద్దున లేస్తే అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. వాట్ ఇట్ ఈస్? ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బదిలీ చేయడం కాదు సార్, హైకోర్టుకు వెళ్ళినందుకు కానీ సస్పెండ్ చేయాలా? హైకోర్టుకు వెళ్ళిన సస్పెండ్ చేయాలి పునీటిని. నేనే ఇవాళ మాట్లాడదలుచుకొని మాస్తాం అన్నిటికీ కేంద్రం వాళ్ళు ఆయన ఏమాడతారు. కింద స్కోరింగ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలా, బాధపడాలా మీరు. నేనేమంటానంటే మీ చేసే చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత బాధపడతారు. నిన్నటిదాకా ఈయన ఏమో సన్నాయి నొక్కులు ఎక్కారండి. ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు, జాతీయ స్థాయిలో ఐఏఎస్లు అంతా కలిసి వెళ్ళి ఇది దారుణం కదా అన్నారు. నీ కిందకు వస్తే కానీ నువ్వు రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద కేసులు ఎత్తేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ గారు ఒక పాయింట్ నేను అడుగుతుంది ఏంటంటే, ఒక పార్టీ అధినేతగా వెళ్ళి అడగడంలో తప్పైతే లేదు, అడగచ్చు. కిరణ్ గారు క్లిప్పింగ్ మీరు ఏంటి ఒకసారి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 24 చూడటం కాదు 24/7 డీజీని ఇంటెలిజెన్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. అదే సమయంలో ఢిల్లీ స్థాయిలో ఉండే ఐబీని వాళ్ళని మీద ఎవరు చర్యలు తీసుకోలేదు, ఇక్కడ మాత్రం తీసుకున్నారు. రూల్స్ అయితే మేము ఫాలో అవ్వడానికి వెనకడుగు వేసేది లేదు. సో కడప, శ్రీకాకుళం ఎస్పీలను వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు, సిఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా వైసీపీ మాట్లాడిన వెంటనే వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనుమానాలకు తావిస్తోంది. మీరు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కదా మీది, మీరెందుకు కేంద్రం చెప్పినట్టు ఆడుతున్నారు? మీరు ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదా అని అడిగారు. సో అలా అడగకూడదంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నారు, నేను ఎవరిని సమర్థించట్లేదు, ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఒక సామాన్య మీరు ఇలా చూపించి మాట్లాడుతున్నప్పుడు అది ఫోటో తీసి వేస్తే కాబట్టి మాట్లాడారు. ఫోటో కాదు సార్, తొక్క తీస్తారు. నేను కనుక ఒక ఐఏఎస్ ఐపీఎస్ లో కనుక ఇదే ఇలా మాట్లాడితే తొక్క తీస్తారు సార్. యూ సబ్మిట్ మెమరాండం సబ్మిట్ చేసిన తర్వాత మనకు జరిగిన అన్యాయాన్ని మాట్లాడమా సార్? మెమరాండం సబ్మిట్ చేసినప్పుడు మనకు జరిగిన అన్యాయాన్ని మాట్లాడమా? ఆ ద్వివేది గారు కూడా తప్పు చేశారండి. నేనేమన్నానంటే ఎలక్షన్ కమిషన్ లో కిరణ్ నామినేషన్ దాఖలు చేసిన, మా సోదరుడు సురేష్ చేసిన, లక్ష్మీపతి రాజు చేసిన, రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, నరేంద్ర మోడీ, అమిత్ షా అయినా కూడా ఎన్నికల అధికారి లేచి నుంచి మేము తీసుకోరండి. ఇది నా నామినేషన్ పత్రాలు, ఈయనలా కూర్చోడు, ఈయన ఎన్నికల అధికారి, మనం లేచి ఇవ్వటమే. కానీ ఇవాళ ఆయన గౌరవించాడు. ఎందుకని? ఒక ఆఫీసర్ ఇక్కడ మనం పనిచేస్తున్నాం, ఆ గౌరవాన్ని దక్కించుకున్నావు అని అడుగుతున్నా. ఆయన లేచెళ్ళి ఎదురెళ్ళి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ద్వివేది గారు నా మీద చర్య తీసుకున్న పర్లేదు, కానీ ద్వివేది గారు వ్యవహార శైలి మీన్స్ అక్కడ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల ఈయన అంటే ముఖ్యమంత్రి మనం ఇవ్వాలని పాపం ఆయన లేచెళ్ళి ఎదురొచ్చాడు. ఎదురు రావడం ఏంటి? నీ కుర్చీ ఎక్కడ ఉండాలా? నీ చైర్ అక్కడ ఉండాలా? ఆపోజిట్ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఇక్కడ ఉండాలా? ఎందుకు లేదు అంటే నీకు గౌరవం ఇచ్చారు కదా, నీకు మర్యాద ఇచ్చారు కదా, మర్యాదను దక్కించుకోండి. నేను చెప్పండి సార్, రాజకీయాల్లో ఒక అరనిమిషం వారి అజయ్ గారు మాట్లాడతారు. రాజకీయాల్లో గెలుపోవడం సహజం అండి, ఎవరు గెలవచ్చు. ఇవాళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆయన హెలికాప్టర్ ఇలా అంటున్నాడు టీవీలో, కారులో వెళ్తే ఏమని, నేనే గెలుస్తా, నేనే ముఖ్యమంత్రి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నేనే గెలుస్తా అన్నారు, జగన్మోహన్ రెడ్డి మేమే అన్నారు. మేమేం చెప్పాం, భారతీయ జనతా మేము కూడా కీలక పాత్ర పోషిస్తా ఉన్నాం. రాజకీయాల్లో సర్వసాధారణం, దానికి డీవియేషను రైట్, అలా కాదు ఇలా కాదు. ఎందుకు చేశారంటే మీ డైరెక్షన్ వల్ల అధికారులందరూ ఇవాళ బలయ్యారు.
ఇవాళ నేను ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ ఈ టీవీ సాక్షిగా ఐ రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ బ్యూరోక్రాట్స్. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారు అత్యున్నత నిజాయితీపరుడు అధికారి సార్. మేము దగ్గరగా కళతో మేము చూసాం, అంటే మేము వెనకేసి రావట్లా, కానీ నిజాయితీపరుడు, సామాన్య జీవితం. ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళు కూడా నేనేమన్నాడు, చంద్రబాబు నాయుడు తప్పు చేశారనుకోండి, మీరు తప్పులు మీద తప్పులు, ఆయన దీంట్లో ఏలు పెట్టారండి, ఉంటే రుజువు చేసి మనం ఆరోపణలు. లక్ష్మీపతి రాజా మంచోడు కాదని శంకర్ గారు చెప్పాలి, శంకర్ గారు మంచోడు కాదు లక్ష్మీపతి రాజా, విత్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవ్వాలి తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రచ్చ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మనశ్శాంతి లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్? నేను వ్యక్తిగతంగా సార్ ఇంకో పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు రాజకీయాల్లో. నేనేమన్నానంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతూ చెప్తుంటా, ఈ కడ్డీ కనపడంగానే ఒక టీవీలో ఏదన్నా మీకు లోగో కనపడంగానే చెడ్డీ ఊడిపోయిన చూసుకోరు, మనం ఏం ముందు అలా టీవీలో కనపడాలి. ఆ రకమైన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో రావటం మంచిది కాదు. అతను ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి షాడో సీఎంఏ. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, ఒక కిరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పెడితే షాడో సీఎంఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఇది వ్యవస్థ. ఇది దీన్ని మీరు ఎలక్షన్ కమిషన్ షాడో పిఎం ఎవండి? ఎలక్షన్ కమిషన్ మరి షాడో పిఎం అనుకో. మేము పిఎం అనుకుంటే నమో టీవీ ప్రారంభమయ్యేది. కాదండి, ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్ షాడో సీఎం అయినప్పుడు కేంద్రంలో షాడో పిఎం అవుతాడా కాదా? నేను బ్లేమ్ చేయట్లా, ఇది ఆ యొక్క అధికారి బాధ్యత అంటున్నాను. నేను అధికారం తప్పట్టని మీరు ఫీల్ అవుతున్నారు. సార్ లాస్ట్ 1 year లో సిబిఐ ఆఫీసరే సిబిఐ హెడ్ సిబిఐ ఆఫీసర్ని సోదా చేస్తారు. ఒక సుప్రీంకోర్టులో జడ్జిలు నెట్ట నిలువుగా వర్టికల్ స్ప్లిట్ వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు గవర్నమెంట్ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు. మీరు పోట్లాడదలుచుకున్నారు, మాట్లాడదలుచుకున్నారు. మీరు మాట్లాడండి, మీరు మీరే చెప్తున్నారు. వ్యవస్థలు నాశనం చేయడంలో చంద్రబాబు ఇన్స్టిట్యూషన్స్ ని మీ తాబేదారులుగా వాడుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే వాడుకుంటున్నారు. ఏమండి, మీరు నిన్న కనుమోళి గారి మీద ఐటీ రైడ్లు చేశారు. మొన్న కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేవగౌడ నిన్న కూడా చేశారు. 100 కోట్లు దొరికితే తప్పు. అవునండి, నిన్న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 1.8 కోట్లు దొరికింది. మీరేం చేశారు? అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర మీరు ఎదుకోండి, మీరు చూసుకో, మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఒక నిమిషం, ఇది కాదు. ఇప్పుడు అన్ని వ్యవస్థలని కూడా వీళ్ళు వాడుకున్నారు. అట్లాగే ఎలక్షన్ నిజంగానే మీరు కనుక తీసుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే యోగి ఆదిత్యనాథ్ మాయావతి మీద చర్యలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? మీరు ఉన్నారా లేదా? సుప్రీంకోర్టులో ఏముంది మతలబ్ అక్కడ? అందరికి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ అంటే 1 1 1 2 2 ఈ ర్యాంకుల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ర్యాంకులు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో మా నరేంద్ర మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి గారిని చిన్న కార్యకర్త వేస్ట్ అండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఈయన ఎక్స్పర్ట్. ఆయన ఏంటంటే అనుకున్నాడు అయిపోయింది నేను గెలుస్తాను. డిగ్రీ ఉందా చంద్రబాబుకి? చంద్రబాబు నాయుడు పిహెచ్డి చేశాడు. కానీ ఇవాళ ఓటమి అంచున చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఎంత తెలివిగలంటే వీళ్ళు మిత్రులు ఈ దేశంలో ఎక్కడైనా సరే హెలికాప్టర్ ఫ్యాను ఒకే రకంగా ఉందనే తెలివిగల వాళ్ళు వీళ్ళిద్దరు. ఈ 2 పార్టీలు నెంబర్ 1. ఏమండి, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎవరు మేనేజ్ చేస్తే తీర్పుని ఇవాళ చూస్తాను, రేపు చూస్తాను, వాళ్ళ ఇష్టం. గౌరవ న్యాయస్థానం రెస్పెక్ట్. కానీ ఎవరు చెప్పారో ఇవాళ చూస్తాను, రేపు ఆర్డర్స్ ఇస్తాను, ఎందుకు ఆపారు అని అడిగా అనుకోండి, చూసారా? బీజేపీ వైఎస్ఆర్ కి సపోర్ట్ కేసీఆర్ మోడీ జగన్ కలిస్తే శంకరగిరి మాన్యాలు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు గారు.
మాకు అది లేదు, మా మధ్య ఆ పొత్తు లేదు, ఆ కసరత్తు లేదు, ఎత్తు పై ఎత్తు లేదు. ఏమిటి చిత్తైపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తప్పుగా ఆహ్వానం చేస్తున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని దయచేసి ఎవరు కూడా గందరగోళానికి గురి చేయొద్దు. ఏంటి ఎన్నికలు సజావుగా, ఇప్పుడు తప్పు జరిగింది అనుకోండి సార్, తెలుగుదేశం పార్టీ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఈ రాష్ట్రంలో ఉన్న ఎన్ని పోలింగ్ బూతుల్లో ఫిర్యాదు చేశారు చెప్పండి. మాకు పోలిన తర్వాత ఎవరు చేయలే. 11 గంటలకి ట్రెండ్ మారింది, ఎండ పెరిగింది, గందరగోళం నడిచింది సార్. అంతే. డైలీ భారతీయ జనతా పార్టీ, అందుకని మేము ఎవరు సపోర్ట్ చేయము, మాకు ఎవరు సమదూరం పాటిస్తాం. వైఎస్ఆర్ అండ్ తెలుగుదేశం ఆల్ పార్టీస్. అజయ్ గారు, ఎట్లా చూస్తారు మీరు? దీని ఆంతర్యం ఏంటి అంటే, రాష్ట్రాల్లో అనేక ఫిర్యాదులు వచ్చినాయి, దీనిపై పెద్ద చర్చ జరిగింది. అంటే ఇవాళ ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. ఒకవైపు వైసీపీ కంప్లైంట్ చేస్తూ ఉంది, శాంతి భద్రతలు లోపించే, అక్కడెక్కడ గొడవలు జరిగినాయి, ఇది శాంతి భద్రతలు లోపించాయని కంప్లైంట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మీద కంప్లైంట్ చేస్తుంది. సో ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే అసలు రాష్ట్రంలో ఏం జరిగిందని ఒక నివేదిక తెప్పించుకోలేకపోయింది ఈసీ. కానీ చంద్రబాబు ద్వివేదిని ఏం మాట్లాడారు అనేది ఫుటేజీ ఇవి తెప్పించు. ఆంతరం ఏమిటిది? ఏమన్నా దీని మీద ఏమన్నా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారనుకోవాలా ఏంటి ఆంతరం? కిరణ్ గారు, ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడినప్పుడు సహజంగానే మీరు మొదట లేవనెత్తినటువంటి అంశం కాకుండా దాని పెరిఫరల్గా ఉన్నటువంటి రాజకీయ అంశాలన్నీ కూడా వస్తాయి. ఇందులో 3 అంశాలు ప్రధానంగా మనం 3 కేటగిరీలుగా చూడాల్సి వస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ని. మొదటిది ఎన్నికల నిర్వహణ. ఎన్నికల నిర్వహణలో లోపాలు, ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఎన్నికల సందర్భంగా తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎన్నికల మీద వాటి ప్రభావం, ఇవన్నీ ఒక ఎజెండా. రెండోది సాంకేతిక పరమైన అంశాలు, టెక్నికల్ ఆస్పెక్ట్స్. అసలు ఈవీఎంలని ట్యాంపర్ చేయడానికి కుదురుతుందా, ఈవీఎంలని మేనేజ్ మనం ఏదైనా హ్యాక్ చేయొచ్చా, ఫలితాలనే తారుమారు చేయొచ్చా, ఇది ఒక చర్చ. మూడోది రాజకీయ పరమైనటువంటి విమర్శలు, మీరు అలా చేశారు, మీరు అలా చేశారు, పరస్పరం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు. ఇప్పుడు ద్వివేది గారికి సంబంధించినటువంటి మీరు ఏదైతే చర్చ తీసుకున్నారో అది ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం. ఓకే, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ రోజు చంద్రబాబు ఎన్నికల కమిషనర్ ద్వివేదిని కలిసి ఇచ్చినటువంటి 9 పేజీల వినతి పత్రంలో ఆయన సీరియస్గా లేవనెత్తినటువంటి అంశాలు 9 పేజీల నిండా నేరేషన్ చాలా ఉన్నా ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, మీరు నిష్పక్షపాతంగా ఉండి నిష్పక్షపాత రెఫరీగా ఉండాలి, రెఫరీగా కూడా ఉండాల్సినటువంటి వారు అలా ఉండడం లేదు. అది ఆయన ఆరోపణ. అది కరెక్టా కాదనేది వేరే చర్చ. ఉండడం లేదు, దాన్ని బలపరచు, దాన్ని ధృవీకరించే విధంగా ఆయన సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఆయన చెప్పారు. ఏది ఉదాహరణకు అధికారుల బదిలీలు కావచ్చు, ఫారం 7 కావచ్చు, ఇవన్నీ కూడా సీరియస్గా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఆయన తీసుకొచ్చిన సందర్భంగా చర్చ ఆయన మాట్లాడారు కూడా ద్వివేది గారితో, పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. సరే, ఆయన హావభావాలు రీచ్ మాట్లాడే సందర్భంగా ఇలా ఏదైనా విషయాన్ని చూపించినప్పుడు ఆ ఒక్క స్టిల్ ఫోటోని తీసుకొచ్చి బెదిరించారంటే మనం ఏం చేయాలి. కానీ వీడియో కూడా ఉంది, వీడియో కూడా ఉంది. అందులో ఏం చెప్పారంటే, అనవసరమైన విషయాలు, రెండు విషయాలు ఏం చెప్పారంటే, మీరు కేంద్రం ఆయన ద్వివేది గారు ఆ వీడియో చూస్తే ద్వివేది గారు కూడా స్వయంగా ఒక విషయాన్ని అంగీకరించారు. మనం అసలు విషయాన్ని అది కూడా చూడాలి. చాలా విషయాలు మా దాకా కూడా రావు సార్ అన్నారు ఆయన. ఎవరు? ద్వివేది గారు. మీరు వెరిఫై చేసి చర్యలు తీసుకోవాలి కదా, మా మీద ఏమైనా ఆరోపణలు వస్తే వెరిఫై చేయండి. ఏ ఆరోపణ వచ్చినా, ఏ విమర్శ వచ్చినా వెరిఫై చేసి మీరు చర్య తీసుకోకుండా మీ దగ్గరకు వచ్చిన వాటిని యథాతథంగా ఎందుకు అమలు చేస్తున్నారని అడిగితే చాలా. మీరు ఒక్కసారి నాకు టైం ఇస్తే, ఇంతకుముందు నుంచి లక్ష్మీపతిరాజు గారు కూడా వీడియో చూపించమంటున్నారు కదా, దాంట్లో మీ దాంట్లో కూడా దాంట్లో పవర్ ఎక్కువ మీ చేతుల్లో కంటే. ఇదే ఎలక్షన్ కమిషన్ కానీ వ్యవస్థల మీద చాలా గౌరవం ఉండే వ్యక్తి. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఈ దేశంలో వ్యవస్థలు నాశనం చేస్తే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ టు ఫైట్ ఇట్ అవుట్. కమ్ వాట్ మీ వేర్ ఇట్ ఇస్. అంటే నేను ఆ వేలు చూపించిన సందర్భంలో చెప్పిన వ్యాఖ్యలు చూపించారు. నేను పోరాటం నా కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం. భావితరాల భవిష్యత్తు ఆయన పోరాటం మా తెలియదు, ఆరాటం వ్యక్తిగతం కోసం. అది అంటే నేను నేనేం చెప్పదలుచుకున్నానంటే సార్, మొత్తం ఫుటేజ్ చూపించాలంటే నాకు చర్చలో టైం సరిపోదు. ఎక్కడైతే హావభావాలు చూపించిన
నేను అంటున్నది ఏంటంటే ప్రజల పక్షంలో ప్రజలకు ఎక్కడైతే అసౌకర్యం కలిగిందో దాని మీద ఈసీ స్పందిస్తే బాగానే ఉంటుంది. కానీ హావభావాలను పట్టుకొని దాని మీద చర్య తీసుకుంటామంటే అది వేరే విషయం. హావభావాలు కాదు, దయచేసి మీరు దాన్ని ఆలోచించాలి. హావభావాల మీద చర్యలు తీసుకునే రైట్ లేదు. అదే వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఈసీ పట్ల గౌరవం ఉంది నాకు. మీరు ద్వివేది గారు కూడా రెసిప్రొకేట్ చేశారు అదే వీడియోలో, మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరంటే కూడా మాకు చాలా గౌరవం ఉందని. అక్కడ ఇద్దరి మధ్య అమర్యాదకరమైనటువంటి సంభాషణలు కానీ, ఆవేశాలు కానీ, పరుషమైన పదాలు కానీ ఏమీ లేవు. ఆయన జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, సిరీస్ ఆఫ్ వైలేషన్స్ ఏవైతే జరుగుతున్నాయని ఆయన అనుకుంటున్నారో చంద్రబాబు, అవన్నీ వాటిని మనం అంగీకరించకపోవచ్చు, కానీ వాటిని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వినతి పత్రం ఇచ్చిన తర్వాత సీరియస్గా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అది ఇప్పుడు రాష్ట్రపతిని 66 మంది మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారులు ఢిల్లీలో వెళ్ళి కలిసి వినతి పత్రం సమర్పించిన, ఇక్కడ హైదరాబాద్లో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్ళి గవర్నర్కి విన్నవించిన, ఇక్కడ చంద్రబాబు వాళ్ళందరికీ ఏదైతే హక్కు ఉంటుందో చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసారు చూసారా అని మొన్నటిదాకా అన్న వ్యక్తి నిన్న గవర్నర్ ని ఆంధ్రప్రదేశ్ ఎలా కలుస్తారండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం కదా, ఆ అన్ని అంశాల మీద, ఆ 9 పేజీల అంశాల మీద ఏం చర్య తీసుకున్నారు? ఒకటి విషయం అజయ్ గారు, సారీ ఆమంచి కృష్ణమోహన్ అక్కడ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇవాళ సాయంత్రం ఎస్పీ ఒంగోలు ఎస్పీ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు చూడండి అని అన్నాడు. తర్వాత మర్నాడు ఉదయానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఆమంచి కృష్ణమోహన్కి ఎట్లా తెలిసింది ఎస్పీ ట్రాన్స్ఫర్ అవుతున్నాడని? మరి ఎలక్షన్ కమిషన్ కాన్ఫిడెన్షియల్ కదా, మరి ఆమంచి కృష్ణమోహన్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎలక్షన్ కమిషను? అట్లా చాలా విషయాలు. ఇంకొకటి 25 లక్షల ఓట్లు తీసేస్తే సారీ అని సరిపెడతారా? రజత్ కుమార్ మీద అసలు ఏ యాక్షన్ తీసుకున్నారు? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? మీ నిజాయితీ ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ డబల్ ఓటింగ్ కోసం లొల్లి కోసం మేము తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాకున్నటువంటి అప్రహెన్షన్స్ కానీ మీరు లెవెల్ మాట్లాడుతూ సంబంధం ఉండుంటే వ్యవహారాలు ఈ దేశంలో మాట తప్పే ప్రధానమంత్రి గారి అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రి ఒక్క నిమిషం సార్ సురేష్ గారు సెల్ఫ్ గోల్ వేసుకుంటారు మళ్ళీ సురేష్ గారు. మీరు మాట తప్పడం ఇలాంటివి అంటే మళ్ళీ మీ మీద కూడా ఆరోపణలు వస్తాయి సార్. ఒక్క నిమిషం సార్ శంకర్ గారు, కిరణ్ గారు ఒకటి మీరు ఎలక్షన్ కమిషన్ ద్వివేది గారు చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఇష్యూస్ మీద కన్ఫైన్ అవ్వండి. ఈ రాష్ట్రంలో గత దాని మీద జరుగుతున్న పరిణామాల మీద, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని చేస్తున్న ఈ పరిణామాల మీద మేము మా అపరేషన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖు కలిసి ఓకే రైట్ కలిశారు. ఆ రిప్రజెంటేషన్ మీరు ఆగండి సురేష్ గారు ఒక్క నిమిషం సార్ చెప్పనండి సార్ ఆయన చెప్పనండి సార్ ఒక్క నిమిషం ఆయన చెప్పండి. ఒక్క రోజు కూడా మాట్లాడారు చెబుతున్నా తమాషా కాదు అజయ్ గారు ఒక్క నిమిషం సార్ లక్ష్మీపతి గారు సురేష్ గారు ఒక్క నిమిషం సార్ సురేష్ గారు ఎస్ శంకర్ గారు ప్లీజ్ ఒక నిమిషం సార్ శంకర్ గారు ఫైనల్ ఒకసారి కంక్లూడ్ చేయండి. ఇచ్చిన అప్రహెన్షన్స్ మీద యాక్షన్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చి మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఆహ్వాలేంటి, ఈ విషయాలేంటి? మీరు బీటింగ్ అరౌండ్ ది బుష్. అసలు మీరు విషయాల మీద మాట్లాడకుండా, ఎలక్షన్ కమిషన్ గత నెలన్నర జరిగినాటి మీద మాట్లాడకుండా మీరు తప్పుల మీద, ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ అనే పోస్టు ఎన్నికల విధులకు సంబంధం లేదు అని వాళ్ళ మాన్యువల్లో ఉంది. ఆ తప్పు ఎందుకు చేశారంటే ట్రాన్స్ఫర్ చేసి అది తప్పు కాదా? ఎలక్షన్ కమిషన్ తప్పు కాదా? అది ఎవరు సమర్థిస్తారు? మీరు ఎలక్షన్ కమిషన్ పని శంకర్ గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం క్వశ్చన్ చేయకూడదా? అన్యాయం చేస్తాను ఉంటారా ఈ దేశంలో?
అన్యాయాల్ని సమర్థిస్తారా? మీరు ఒక్క చేసిన నిమిషం సార్. పాపాల ఫలితమే. శంకర్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. లక్ష్మీపతి గారు ఒక్క నిమిషం సార్. మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడండి. మీ దగ్గరకు వస్తా సార్. మీ దగ్గరకు వస్తా. మా ప్రస్తావన మీ దగ్గరకు వస్తా సార్. మీ దగ్గరకు వస్తా సార్. మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. ఎస్ శంకర్ గారు please. శంకర్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం సార్. నేను ఒక్క నిమిషం బయట సార్. వాయిస్ కూడా కాస్త ఒక్క తీసుకోండి. నిమిషం శంకర్ గారు ప్లీజ్. శంకర్ గారు ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను శంకర్ గారు ఈ please. గత నెల ఒక నిమిషం శంకర్ గారు, ఒక గత నెలన్నర నుంచి జరుగుతున్న పరిణామాల మీద ఎలక్షన్ కమిషన్ అని ఒక్కసారి చీఫ్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిశారు. దాని మీద ఓకే, రైట్. శంకర్ గారు మాట్లాడండి. మా వాయిస్ కూడా కొంచెం జనాలలోకి వెళ్ళనివ్వండి. Yes. ఎస్ శంకర్ గారు రైట్. మీ వాయిస్ ఎక్కువ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చింది, తెలుగుదేశం బాధ వచ్చింది. ఇప్పుడు సమస్య అది ఇప్పుడు నడుస్తున్నది. సార్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. నాకు తెలిసి భారతదేశంలో వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ విల్ రన్ అండ్ ఓన్. Yes. కానీ 2009వ సంవత్సరంలో మీరు గమనించినట్లయితే కేంద్రంలో ఒకటే పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మహంతి గారు అప్పుడు ఎస్పీగా మన డిఐజీగా ఉన్నప్పుడు, డీజీపీగా ఉన్నప్పుడు, ఇదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అలిగేషన్ చేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఎవరితో సంప్రదించకుండా, కనీసం అంటే మహంతి గారిని వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా అప్పుడు నిర్ణయం తీసుకుంది. కానీ SSP యాదవ్, రాజశేఖర రెడ్డి గారు ఇంటికి వచ్చి కలిశారండి. ఎందుకంటే ఒక్క నిమిషం సార్. సురేష్ గారు సంస్థ. క్లారిటీ ఇస్తున్నామండి. ఏదైతే SSP యాదవ్. ఏబి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి క్యారియర్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చారో, ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరింట్లో ఉన్నారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరింట్లో ఉన్నారు, ఎవరెవరు చేస్తున్నారు, అది రెండోది. ఎన్నికల కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేసినప్పుడు తీసేశారా లేదా అనేటువంటిది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అండి. అదే ఎన్నికల కమిషన్ ఈరోజు ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో, సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు వస్తే తీసేస్తే, మీరు చూసారో లేదో, ఏబి వెంకటేశ్వరరావు మీద కంప్లైంట్ చేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటేనే ఇమ్మీడియట్ గా ఇక్కడ సిఎస్ గారు ఒక జీవో రిలీజ్ చేశారు, 176 నెంబర్ జీవో. ఏది అతను తొలగించినట్టు ఇద్దరు ఎస్పీలను ఇమ్మీడియట్ గా 24 గంటలు గడవక ముందే ఇంకొక జీవో 720 జీవో రిలీజ్ చేసేసి, లేదు ఈయన వచ్చేసి పోలీస్ వ్యవస్థ కాదు పక్కనుంటారన్నారు. అదే అనేసే కాకుండా సిఎస్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ కింద రిపోర్ట్ చేసేటువంటి వ్యక్తి అదే సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్లడాన్ని తీవ్రంగా ఆక్షేపణీయము. అటువంటిది మళ్ళీ జీవో రిలీజ్ చేసి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడాను, హైకోర్టు అక్షింతలేసిన తర్వాత ఇంకొక జీవో 721 జీవో ద్వారా ఈయనను మళ్ళీ తొలగించడం జరిగింది. సో ఇలాంటి ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు గారి ఆదేశాలతో నడుచుకున్నటువంటి సిఎస్ తీసేయడము తప్పు అనుకుంటే కనుక అది వారి విజ్ఞతకు. రెండోది, ఇందాక అన్నారు కదా సార్, మన ద్వివేది గారి దగ్గరికి వచ్చి హావభావాలు అనేది సెకండరీ. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రి దర్పంతో అక్కడికి వెళ్ళి, మామూలుగా మేము కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మెమరాండం ఇచ్చినప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని మొత్తం మీకు తెలిసేది కిరణ్ గారు జర్నలిస్టులు అందరినీ బయటికి పంపించేసి 2 నిమిషాలు మాట్లాడి పంపిస్తారు. కానీ ఇక్కడ వీడియోలు తీస్తారు, ఫోటోగ్రాఫర్లు ఉంటారు, ఒక 10 మంది సమూహం ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ యొక్క విధులకు ఆటంకం కలిగిస్తూ అక్కడే మెట్ల దగ్గర ధర్నా చేయడం ఏంటండి? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది. ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ వైలేషన్ కాదా? ఎన్నికల నిబంధనల వైలేషన్ కాదా? ఎందుకు చర్యలు తీసుకోకూడదు చంద్రబాబు గారి మీద? ఇప్పటికైనా కూడాను ధర్నా చేస్తారు. ఎన్ని చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకు ఎలక్షన్ కమిషన్ సుమోటోగా కేసు ఫైల్ చేయలేదు? ఎన్ని వస్తాయి? ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు ఎందుకు ఆగండి కాసేపు? చంద్రబాబు నాయుడు గారి మీద సుమోటోగా కేసు ఫైల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ బృందం మీద ధర్నా చేసేందుకు చేశారా లేదా? ఆ ఎస్పీని కూడా సంజయ్ అడగాల. గుంటూరు అర్బన్ ఎస్పీ, రూరల్ ఎస్పీ ఎవరు ఆ డిఎస్పీ యాక్షన్ తీసుకోవాలా? ఏమి లేకుండా నేను కాబట్టి ఏం చేయలేదు విధంగా. శంకర్ గారు పూర్తయిందా మీది? ఎస్ సార్, ఎస్
డీజీపీ గారిని కూడా Yes. ఎందుకు డీజీపీ ఠాకూర్ మీద ఇన్ని కంప్లైంట్లు ఉన్నా కూడా ఠాకూర్ గారిని ఎందుకు తీసేయలేదు ఇంతవరకు ఎందుకు తీసేయలేదు? అదిగాక సిఎస్ గారిని రిక్రూట్ చేస్తే సిఎస్ సీనియర్ ప్రకారం వచ్చినటువంటి వ్యక్తి. ఇదే మీరు గమనించారు లేదా? గోపాల్ ద్వివేది గారిని ఎలా పెడతారండి అని అంటే, ఇదే గోపాల్ ద్వివేది గారిని సిసోడియాని తీసిన తర్వాత చంద్రబాబు గారు 3 సీనియర్ లిస్టు పంపిస్తే అందులో ద్వివేది పేరు ఈయననే రికమెండ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, రైట్ సార్, ముఖ్యమంత్రి Yes, yes, గారు శంకర్ రికమెండ్ గారు. చేసినటువంటి వ్యక్తే ఈ ద్వివేది గారు. ఈ రోజు ద్వివేది మీద మీరు ఆరోపణలు చేస్తారు. మీరు చూడండి ఒకసారి, కేంద్రం వచ్చేసి సిసోడియాను తీసేసినప్పుడు Yes, yes. మీ యొక్క ఎవరిని ఎన్నికల అధికారిగా నియమించాలంటే చంద్రబాబు గారే గోపాల్ ద్వివేది గారి లిస్టులు పంపించారు అక్కడికి. Okay. అన్ని కూడా అంటే మీరు ఎవరిని చెప్పినట్టే నియమించారని జరుగుతా ఉన్నాయి. ఇక్కడ శంకర్ గారు ఒక మాట చెప్తా, శంకర్ గారు ఒక మాట చెప్తా. శంకర్ గారు వ్యవస్థలన్నీ ఒక్క కూడా నిమిషం. సర్వనాశనం చంద్రబాబు చేయాలన్నటువంటి వ్యక్తి. గారు అడిగింది ఈ ఏంటంటే ఎన్నికల కమిషన్ కూడా నాశనం సుప్రీంకోర్టు చేసేసి కింద హైకోర్టుకి ఏదైనా కూడా ఆదేశాలు స్వతంత్రంగా ఇవ్వగలదా, పనిచేస్తే హైకోర్టు అది కింద అపవాదం అన్నట్లు. కోర్టుకి ఆదేశాలు ఇవ్వగలదా? ఇవ్వలేవు, అటానమస్ గా వ్యవహరిస్తాయి. మీరు అటానమస్ గా ఎందుకు వ్యవహరించారంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మాకు అలా కుదరదండి, మేము కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన ఈ ఆదేశాలు పాటించాల్సిందే అని చెప్పారు. అజయ్ గారు, ఆ రోజు జరిగిన చర్చలో కూడా అదే అంశం ప్రధానంగా వచ్చింది. ఇక్కడ ఎవరు వ్యక్తిగత నేను చూశాను ఆ వీడియో. దాంట్లో ఎక్కడ నేను ఇంతకుముందే చెప్పినట్లుగా వ్యక్తిగత ఆవేశాలు, దోషణలు, పరుష పదాలు వాడటం ఏం జరగలేదు. విషయం మీదే మాట్లాడారు. ఆయన కూడా అలాగే ఓపికగా ఆయన కూడా ద్వివేది గారు కూడా చాలా ద్వివేది గారు రాజ్యాంగ పరంగా మనకి సంబంధించినటువంటిది Yes, శంకర్ గారు. ఎన్నికల నియమావళి రూపొందించినారు. ద్వివేది గారు ఎన్నికల నియమావళి ప్రకారము రైట్, ద్వివేది గారు చాలా పేషెంట్ హియరింగ్ ఇచ్చారు. చాలా ఓపికగా విన్నారు. ఆయన చంద్రబాబు ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాలను కూడా సూటిగా ఆయన అభ్యంతరాలన్నింటినీ కూడా చెప్పారు. చెప్పిన వాటిలో ప్రధాన ఇష్యూ ఏమిటనేది ఇంపార్టెంట్. ఇష్యూ ఏమిటంటే, మీరు ఏ ఆరోపణ వచ్చినా, ఏ ఫిర్యాదు వచ్చినా మీరు వెరిఫై చేయకుండా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ, ఆ ప్రధాన అభియోగం, లేకపోతే ప్రధాన నిరసన చంద్రబాబు చెప్పింది. ఆ విషయానికి ఆయన కూడా ఆయన ఏం రెస్పాండ్ అయ్యారు? చాలా విషయాలు మేము నిష్పక్షపాతంగా ఉంటున్నామండి, మేము ఫెయిర్గా ఉంటున్నాం చాలా విషయాల్లో, కొన్ని విషయాలు మా దృష్టికి కూడా రావని కూడా చెప్పారు. ఆ వీడియోలో ఉంది చాలా స్పష్టంగా. అంటే ఆయన రాజా గారు చెప్పినట్టు, లేకపోతే శంకర్ గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళడం, ఆ హావభావాలు అవన్నీ విజ్ఞాపనలు పక్కన పెట్టి, వాటిని పక్కన పెట్టి అసలు మీడియా లోపలికి వెళ్ళి ఎలా చేశారు? ఆయన సీఎం దర్పంతో వెళ్ళారు, లేకపోతే అక్కడికి వెళ్ళి లోపలికి అయితే అలౌ చేయరు. జనరల్ గా మమ్మల్ని అయితే వాళ్ళందరినీ అలౌ చేశారు, ఫోటోగ్రాఫర్ని అలౌ చేశారు, వీడియోగ్రాఫర్ బయటకు వచ్చి ధర్నా చేశారు. ఇవన్నీ కూడా ఒక బెదిరింపు ధోరణి కిందకే లెక్కకు వస్తాయి అనేది వీళ్ళు సదా. మెమొరాండం ఇవ్వడానికి ఆయన పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళినప్పుడు ఆయన లోపలికి వెళ్ళొచ్చు, మెమొరాండం ఇవ్వచ్చు, ఆయనతో డిస్కస్ చేయొచ్చు, రావచ్చు. ఓకే, ఆయనతో పాటు వెళ్ళినటువంటి ప్రతినిధి బృందం మొత్తం లోపలికి వెళ్ళడం, దాని మొత్తాన్ని వీడియో ఎందుకు అలౌ చేశారు, అంతమందిని లోపలికి ఎందుకు అలౌ చేశారు, వీడియో ఎందుకు తీశారు? ఇది ప్రజల్లో ఒక రాంగ్ ఇండికేషన్ ఇవ్వడం కోసమే వీడియోగ్రాఫర్ ని వీళ్ళు తెచ్చుకుని వాళ్ళు వ్యవహారం చేసి దాన్ని కూడా విధానం కాదు. నేను ఒకరి గురించి దేశం నాశనం చేస్తావా? నువ్వు ఫిర్యాదు చేయి, ఈ ఈవీఎం పని చేయట్లేదు, కలెక్టర్ పని చేయట్లేదు, ట్రాన్స్ఫర్ చేసావు, అన్యాయం చెప్పు. ఒక వ్యక్తి గురించి దేశాన్ని పాడు చేస్తావా? ఇప్పుడు దాని ఎన్నిక ఎందుకు అటువంటి వీడియో చిత్రీకరణ అనుమతించారో ఎలక్షన్ కమిషన్ విచారణ చేయొచ్చు, లేకపోతే సంజయ్ చేయవచ్చు, అది వేరే విషయం. శంకర్ గారు చెప్పిన ఇప్పుడు వాళ్ళు కలిసినప్పుడు ఆ లోపల వీడియోలు ఏం రాలేదు, చంద్రబాబు కలిసిన వీడియోలు మాత్రం వచ్చాయి బయట. అదే ఎందుకు వచ్చాయనేది ఎలక్షన్ కమిషన్ ఇక్కడ విషయం ఏంటంటే, నివేదిక కోరారని చెప్పి అడుగుతుంది. ప్రతిరోజు ఎన్నికలు జరిగిన రోజులు ప్రతిరోజు ఆ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నివేదికలు వెళ్తాయి రెగ్యులర్గా. అది రెగ్యులర్గా ఎవ్రీడే ప్రొసీడింగ్స్. దాంట్లో ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే, చంద్రబాబు మెమొరాండం ఇచ్చిన సందర్భంగా జరిగినటువంటి ఏదైతే ఇప్పుడు ఇష్యూ మొత్తం మాట్లాడుతున్నామో దాని మీద ద్వివేది గారికి ఏమైనా అభ్యంతరం ఉందా? ద్వివేది గారు ఫిర్యాదు చేశారా? మనం ఎందుకు బయట నుంచి అడిగిన తర్వాత పంపించారట. జరిగిన సంఘటనల మీద ప్రతి నిమిషము అదే చెప్తున్నా నేను. ప్రతిరోజు నివేదిక వెళ్తుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చారు, నాకు 8 పేజీల మెమొరాండం ఇచ్చారు. కంక్లూజన్ ఏంటి అజయ్? ఫైనల్ కంక్లూజన్ ఏం లేదు. ఒకటే కంక్లూజన్ ఏంటంటే, కిరణ్ గారు, దీన్ని
మొత్తంగా దేశం మొత్తంగా జరుగుతున్నటువంటి Yes. పరిణామాల్లో భాగంగానే చూడాల్సి వస్తుంది మనం చెప్పాలంటే దేశం మొత్తం మీద స్వతంత్రంగా ఉండాల్సినటువంటి వ్యవస్థలు, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సినటువంటి వ్యవస్థలు వాటి విశ్వసనీయతని ఎందుకు కోల్పోతున్నాయి, పక్షపాతంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి, వాటి అది ఇండిపెండెంట్ అథారిటీని ఎందుకు ఉపయోగించడం లేదు అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే ఈ చంద్రబాబు గారి మీద నివేదిక తెప్పించుకోవడంలో తప్పేం లేదు, తెప్పించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ అభ్యంతరాలను కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వినతి పత్రం మీద కావచ్చు, వాటన్నిటి మీద కూడా స్పందించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఇష్యూ ఏంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ గురించి కూడా ఒక నివేదిక తెప్పించుకోవాలి, వాటి మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అదంతా కూడా జరగవచ్చు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దీన్ని ఏ పర్స్పెక్టివ్ లో చూడాలని మీరు అడుగుతున్నారు కాబట్టి 2 ఇష్యూలు చెప్తున్నాను. ఒకటి, ఓవరాల్ గా అన్ని వ్యవస్థలు కూడా ఇండిపెండెంట్ అథారిటీని ఉపయోగించడం లేదు, ప్రజలకు విశ్వాసం కల్పించేలా మేము నిష్పక్షపాతంగా ఉన్నామని నిరూపించడానికి కావాల్సినటువంటి స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. దానికి ఉదాహరణ సుప్రీంకోర్టు జోక్యం నిన్న. సుప్రీంకోర్టు మందలించేదాకా ఎన్నికల కమిషన్ ఎందుకు వ్యవహరించడం లేదు? ఈ రకమైన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ దేశవ్యాప్తంగా జరుగుతుంటే అందరూ ఎవరైనా కావచ్చు, దానికి వీళ్ళు వాళ్ళని నేను అనడం లేదు. మీరు స్వతంత్రంగా మీరు ఎన్నికల నైతిక ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారు, దీని మీద మేము ఈ చర్య మీకు చర్య తీసుకునే అధికారం అసలు రాజ్యాంగబద్ధంగా ఉన్నది. సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేసేదాకా మీరు ఎందుకు నిద్రపోతున్నారు? నెంబర్ వన్ రాజకీయ కోణం ఒకటి చెబుతున్నాను, రాజకీయ పొలిటికల్ యాంగిల్ ఒకటి చెబుతాను. పొలిటికల్ యాంగిల్ ఏంటంటే ఇది బేసిక్గా. రెండో కోణం ఏంటంటే చంద్రబాబు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద, ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి లోపాల మీద, సాంకేతిక సంబంధించినటువంటి అనుమానాల మీద ఏదైతే దాన్ని ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయకుండా దాన్ని ఢిల్లీకి, అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూని డెఫినెట్గా చేస్తున్నప్పుడు ఆయన్ని కట్టడి చేయడం కోసం ఇటువంటి వార్తలు చాలా వస్తాయి. నేను రావచ్చు, వార్తలు రావడం కాదు, 48 గంటలు 72 గంటలు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నాక ఇలాంటి చర్యలు చంద్రబాబు మీద తీసుకుంటారేమో అని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అదే నేను చెప్తున్నాను. 22 పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్ళిన విషయాన్ని కూడా మనం మర్చిపోతే ఎలా? వివిప్యాట్లు 50% లెక్కించాలని వెళ్ళింది ఎవరు? ఈయన ఒక్కడే వెళ్ళలేదు, చంద్రబాబు. ఈ దేశంలో ఉన్నటువంటి 22 పార్టీలు 50% లెక్కించి అనుమానాలు నివృత్తి చేయమని కోరాయా లేదా? వాటన్నిటికీ చంద్రబాబు గారు మేమే చేసామని మీరు 2017లో నంద్యాల ఎలక్షన్ చూశారు. వాళ్ళ చీపులతో కొట్టండి, కాల్ చేయండి అని మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఏం డెసిషన్ తీసుకుంది? అసలు ఏం యాక్షన్ తీసుకుంది? వీళ్ళ నిష్క్రియ పర్యంతం ఎప్పటి నుంచి జరుగుతుంది? అప్పుడు బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి. ఫామ్ 7 ఏమంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ చూడండి రాజా గారు, మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉందా కానీ చూస్తున్నా ఖచ్చితంగా మీకు లేదు అని సంగతి అర్థమవుతుంది. సార్ అదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఒక్క నిమిషం మీరు చెప్పిందని మీకు చెప్తున్నా. జగన్ గారు కూడా కంప్లైంట్ చేసింది అది 2014 తర్వాత ఎన్నికలప్పుడు మీకు కంప్లైంట్స్ లేవు, తర్వాత నంద్యాల ఎలక్షన్ అప్పుడు కంప్లైంట్స్ లేవు. ఆ 4 రాష్ట్రాలు ఆయన కాల్ చేయండి, చీపులతో తరమండి అన్నప్పుడు, కొట్టండి అన్నప్పుడు మేము కంప్లైంట్ చేసాం. ఇవాటి వరకు ఏమి యాక్షన్ లేదు, జస్ట్ ఒక కేసు పెట్టుకున్నారు, కూర్చున్నారు. అందుకే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించట్లేదు, పార్షియాలిటీగా వ్యవహరిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక రకంగా, బీజేపీ పాలన నరేంద్ర మోడీని వ్యతిరేకించే రాష్ట్రాలకు ఒక రకంగా. మీరు కేసు పెట్టలేదు కదా సార్ యోగి మీద, సుప్రీంకోర్టు స్పందించాక కేసు పెట్టారు. ఒరిస్సా సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తనిఖీలు చేశారు, కర్ణాటక సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తనిఖీలు చేశారు. అత్యధికంగా విపక్ష సభ్యుల ఇళ్లలోనూ వాళ్ళ హెలికాప్టర్లను స్వయంగా సీఎం హెలికాప్టర్ కిరణ్ గారు ఏ పరిస్థితి తెచ్చారంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా, బీజేపీ ఏతర పక్ష పార్టీ చంద్రబాబు వస్తాను అంటే ప్రచారానికి వద్దు మహాప్రభు అని నమస్కారం పెట్టే పరిస్థితి దద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చి వెంటనే ఐటీ వాళ్ళు వస్తున్నారు దాడి చేయడానికి. లక్ష్మీపతి రాజా గారు, సురేష్ గారు, అలాగే శంకర్ గారు ధన్యవాదాలు. మొత్తం మీద ఈసీ పనితీరు
వివాదాస్పదంగా ఉందనేది కొనసాగుతూనే ఉంది. దీని మీద ఆరోపణలు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసీ కేవలం చంద్రబాబు మీద నివేదిక తెప్పించుకోవడమే కాదు, ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, పోలింగ్ వ్యవహార శైలి మీద కూడా, ఈ రాష్ట్రంలో జరిగిన ఏవైతే శాంతి భద్రతల లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే గొడవలు జరిగినాయి, వీటన్నిటి మీద నివేదిక తెప్పించుకోవాలి. దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే దేశంలో కూడా జరుగుతున్న పరిణామాల మీద కూడా ఎప్పటికప్పుడు ఈసీ స్పందించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈసీ బాగా పనిచేస్తున్నామని చెప్పడమే కాదు, బాగా పనిచేస్తున్నట్టుగా కనపడాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక చిన్న ఈ డిబేట్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.